ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ మ్యామ్ దట్ అండ్ నౌ. ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్లో చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, పిల్లలు హ్మ్. చదువుకోవడానికి అనేటువంటిది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయాయి, స్క్రీన్ టైం అనేటువంటిది తగ్గిపోతుంది, ఎక్కువసేపు ఒక దాని మీద చూడట్లేదు, వాళ్ళు చూసే ఎంటర్టైన్మెంట్ హ్మ్. పార్ట్లో కానివ్వండి, అదర్ థింగ్స్ కానివ్వండి. ఇన్ దీస్ పర్టికులర్ సిచ్యువేషన్స్ మ్యామ్, ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్ని యాజ్ యువర్ డాక్టర్ నా, యూ త్రో సమ్ లైట్ టు ద స్టూడెంట్స్ మ్యామ్, అంటే ఫర్ ఎస్పెషలీ ఇంటర్మీడియట్ ఏజ్ స్టూడెంట్స్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ సీరియస్లీ. అంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్, గూగుల్ మన దగ్గర ఉన్న ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఇట్స్ లైక్ వాకింగ్ ఆన్ ఎ వెరీ థిన్ లైన్. ఎంత గుడ్ జరుగుతుందో దాని నుంచి అంతే బ్యాడ్ కూడా జరుగుతుంది. సో, మనం దాని నుంచి ఎంత మంచి పొందొచ్చో, ఒక్కసారి లైన్ క్రాస్ అయ్యి మనం తప్పు దారిలో పడితే అంతే నెగెటివ్‌లోకి కూడా వెళ్ళొచ్చు. సో, మనం దాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అంటే ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేయడం అది మన కంట్రోల్‌లో ఉండాలి. అది మనల్ని కంట్రోల్ చేయకూడదు. మనం అడిక్షన్ దానిలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా టైమ్ లిమిట్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కూడా యాప్స్ వస్తున్నాయి. మనం ఏ యాప్ మీ డేలో ఎంత స్క్రీన్ టైమ్ యా, పెట్టుకోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయండి. యా. మనం దాని స్క్రీన్ టైమ్‌ని లిమిట్ చేసుకొని, ఎప్పుడైనా తప్పుదారిలో పడుతుంటే వెంటనే దాన్ని రియలైజ్ అయ్యి బ్యాక్ రావాలి. అక్కడే ఆ లూప్‌లోనే అక్కడక్కడే ఉండిపోకూడదు. మీరు యూట్యూబ్‌లో చూసుకోండి, చాలామంది ఇలాంటివే ఎన్నో పాడ్‌కాస్ట్ జరుగుతున్నాయి. ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఎంతో ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఆహ్, ముందేంటి మన ఫ్యామిలీలో, మన సొసైటీలో తెలిసిన నలుగురే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి దీని గురించి ఒక ఐడియా వాళ్ళ నుంచి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల మొత్తం వరల్డ్ అంతా మన చుట్టూ ఉంది. ఎక్కడో ఏదో కంట్రీలో మనకి తెలియని వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా మనం యా, యా, నేర్చుకోగలం. యా. సో, ఉన్నదాన్ని మీరు మీ కంట్రోల్‌లో ఉంచుకొని ఎంత పాజిటివ్‌గా వాడగలిగితే అంత మంచిది. ఇన్‌స్టాగ్రామ్ నేను వాడను, నేను పెద్ద సెయింట్ అని నేను అనను. నేను వాడేదాన్ని. బట్ ఎగ్జామ్ టైమ్‌లో నేను ఆ యాప్‌ని తీసేసాను. ముందు 3-4 మంత్స్ నేను ఎలాంటి యూజ్ చేయలేదు. సో, అలాంటి ఒక కంట్రోల్‌ని మనం మన చేతిలో పెట్టుకోవాలండి.